న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానాం నియోజకవర్గ పరిధిలో ఏజెన్సీ గేటు సీతంపేట కాలనీ గ్రామంలో చలి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజానాయకుడు తోటరాజు. ఆ కాలనీలోని వృద్ధులకు, వితంతువులకు, మహిళలకు సుమారు 300 మందికి పైగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. యానాం నియోజకవర్గ పరిధిలో ఏజెన్సీ గేటు సీతంపేట కాలనీ గ్రామంలో చలి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజానాయకుడు తోటరాజు. ఆ కాలనీలోని వృద్ధులకు, వితంతువులకు, మహిళలకు సుమారు 300 మందికి పైగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తోటరాజు మాట్లాడుతూ 4 మాసాలు చలి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో సుమారు ఈ నియోజకవర్గం అంతటా 20,000 దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని, ఇందులో భాగంగా ఈ రోజు సీతమ్మపేట గ్రామంలో ఉన్న ప్రజలకు ఈ దుప్పట్ల కార్యక్రమాన్ని నిర్వహించామని తోటరాజు అన్నారు. తాను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉంటానని, ఇది ఇండిపెండెంట్ గానైనా మరి ఏ పార్టీ అయినా సరే ప్రజల యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేయాలని గ్రామస్తులను తోటరాజు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద విత్తనాల సత్యనారాయణ ఘనంగా దుశ్శాలువతో తోటరాజును సత్కరించారు. అలాగే నవయుగ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కడల సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ, సూరంపూడి శేఖర్, పోతుల శివకృష్ణ, నందికి భాస్కర్, శ్రీనివాస్, కర్రి పేర్రాజు, పిసింగి బాబీ, కృష్ణ బిక్కు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరిని కూడా అమ్మన్న మాట కానీ, అమ్మ నీకు ఏం పని ఉందో చెప్పండి అమ్మా, లేకపోతే మా షోరూమ్ దగ్గర రండి అని చెప్పి ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కూడా చెప్పడం జరిగింది. కొంతమంది నాయకులు ఇల్లు ఇస్తానని వారికి మాట కూడా ఇచ్చారు. అమ్మవారి మరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన సావిత్రనగరం గ్రామానికి చెందిన కర్రి పేర్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేను ఇస్తాను. తీసుకో
ఈరోజు తోటరాజు అనే వ్యక్తి చిన్న స్థాయి నుంచి కూడా పైకి వచ్చారు. అలాగే ఇక్కడికి వచ్చిన మహిళలకు కానీ యువతకు కానీ అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ ఇక్కడ కూర్చున్న పెద్దలకు కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు రాజుగారు నా తోడుగానే పెట్టుకుని 2 నెలలు అవుతుంది. ప్రతి కార్యక్రమం కూడా ఎవరికన్నా ఒంట్లో పోలేదా, ఏ గ్రామంలో అభివృద్ధి లేదు, పనులు అవుతలేదు అని చెప్పి ఇక మనకి 2 నెలల లోపలనే ఎలక్షన్ అయిపోతుంది. 2 నెలల్లోనే మనకి ఎలక్షన్ ఉంది తల్లి. మీరందరూ గుర్తు పెట్టుకోండి అమ్మా. నేను ఎవరిని కూడా మిమ్మల్ని ఓటేయమని అడగను. ఓటు మీ హక్కు, ఓటు మీ జన్మ హక్కు. ఈ ఓటుని ఎవరికేస్తే వినియోగం అవుతుంది, ఎవరికేస్తే సద్వినియోగం అవుతుంది అనేటువంటిది మీరు ఆలోచన చేయండి అమ్మా. ఒక్కసారి ఉపయోగం లేని వ్యక్తికి వేస్తే ఉపయోగం లేకుండా పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఉపయోగపడేటువంటి వ్యక్తికి వేయండి. ఖచ్చితంగా మీ గుండెల్లో ఉండేలాగా నేను చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను తల్లి. అమ్మా ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ చేతులెత్తి జోడిస్తున్నాను తల్లి. అమ్మా ఒక్కసారి మీ తమ్ముడిని అనుకోండమ్మా, లేదా మీ సోదరుని అనుకోండమ్మా, పెద్ద వయసున్న వారిని కుమారుని అనుకోండమ్మా. ఒక్క అవకాశం ఇవ్వమ్మా. ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా జ్ఞానంలో న్యాయం అంటే ఏంటో నిరూపించి తీర్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరి గుండెల్లో ఇక్కడే పుట్టిన వ్యక్తిని, 20 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్న వ్యక్తిని. కానీ ఈనాటి వరకు కూడా తెర వెనుకున్నాను. ఇప్పుడు తెర ముందుకు వచ్చాను. ఖచ్చితంగా పేదవారి కష్టాలు తీర్చడానికి వచ్చానని మాత్రం తెలియజేస్తున్నాను. అమ్మ మీరందరూ గ్రహించండి తల్లి. మన దర్యాలతోటి గ్రామం రాజకీయ చరిత్రను మార్చే ఏకైక గ్రామం దర్యాలతోటి గ్రామం. గ్రామంలో మీరందరూ కూడా ఏకగ్రీవంగా ఓటేస్తే యాదవ్ రాజకీయ చరిత్ర మారిపోయేటువంటి గొప్ప గ్రామం దర్యాలతోటి గ్రామాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే అమ్మా నేను మీరందరూ కూడా గమనించాలి. ఏదో ఆశించో ఇంకో ఉద్దేశంతో నేను రాజకీయంలో రాలేదన్నా, మనస్ఫూర్తిగా సేవ చేయాలని మంచి ఉద్దేశంతో నేను రాజకీయంలో వచ్చానన్నా, నేనే నాయకుడిని విమర్శించానన్నా, ఏ ఒక్కరిని విమర్శించాను, ఎవ్వరి పేరు కూడా నేను ఎత్తను. అది నాకు ఇష్టం లేనటువంటిది. నేను రాజకీయంలో మొదలు పెట్టినప్పుడే అనుకున్నాను, ఏ ఒక్కరిలోకి వెళ్ళకూడదు, ఏ ఒక్కరిని విమర్శించకూడదు అనేటువంటి భావంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎవరినైనా విమర్శిస్తే వచ్చేది ఏమీ లేదు. కానీ చేయాలనుకున్నది మనం చేయగలిగితే అదే మనం చేయగలిగినటువంటి గొప్పతనం. ఒకరిని మనం మురిమలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు అన్నారు. మురిమల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15 నుండి 19 వరకు జరగబోయే మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణతో కలిసి గురువారం పరిశీలించారు. మురిమలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు అన్నారు. మురిమల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15 నుండి 19 వరకు జరగబోయే మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జోన్ పరిధిలో ఉన్న 7 జిల్లాల్లో 42 ముఖ్య ఆలయాలకు ప్రత్యేక అధికారాలు నియమించి ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆయా అధికారులకు పలు సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. వీరేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ, క్యూ లైన్ల విధానం, కార్యక్రమ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. సుమారు 30,000కు పైగా భక్తులు ఇచ్చేస్తారని అంచనా వేస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ వివరించారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం ఏర్పాటు చేశామన్నారు. చంటి పిల్లలకు పాలు, బిస్కెట్లు, మంచినీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్, ఉచిత ప్రసాద వితరణ ఏర్పాటు చేశామన్నారు. తొలుత వీరికి ప్రత్యేక దర్శనం అందించి దుశ్శాలువాతో సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు. దేవతి సౌభాగ్యవత్యాః సంపూర్ణ ఆరోగ్యదా సిద్ధ్యర్థం అన్యోన్యదాంపత్య సిద్ధ్యర్థం త్రివార వైడబాలగోత్రస్య సత్యనారాయణానామధేస్య ధర్మపత్ని సమేతస్య వీరలితానామధేవత్యాః సౌభాగ్యవత్యాః సంపూర్ణ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతల బ్రహ్మణోధిప నమోస్తుతే భద్రకాళి వేవసావసాధేవోక్షద్రవందవో సర్గాః అపాదరదవరుదాన్ విస్పత్రేణ మిత్రావరుణాసుజేతే సుమంగళీర్యం వధూరిమాగం సమేతమస్కదాం సౌభాగ్యమస్కేతత్పాయాధాస్తం విపరేతనః. అక్కడ వచ్చేసిన తర్వాత నైట్ ఓం నమ శివాయ. మరి రాబో 15వ తారీఖుని జరగబో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గౌరవనీయులు కమిషనర్ గారు, గౌరవనీయులు మంత్రివర్యులు ఇప్పటికే పలు పర్యాయములు మాకు వీసీ ద్వారా సూచనలు, తగిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మన ఎస్యూపీ నార్మ్స్ ప్రకారం డూస్ డోంట్స్ అంటే ఏ పనులు దేవాలయంలో భక్తులు చేయవచ్చు, ఏ పనులు భక్తులు చేయరాదు అనేవి కూడా మేము తెలుగులో వారు సర్క్యులర్ రూపంలో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మరి ప్రముఖ ఈ శివాలయాలన్నింటిలోనూ కూడా భక్తులకి అందరికీ కూడా వాటి గురించి వివరంగా తెలిసే విధంగా డిస్ప్లే చేయమన్నారు. అదేవిధంగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా నిరంతరము కూడా భక్తులు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ చేసిన ఏర్పాట్లు కానీ వారికి తెలిసే విధముగా విరివిగా ప్రచారం చేయమని కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. మరి అందులో భాగంగా ఈ కాకినాడ జోన్లో 7 జిల్లాల పరిధి, అందులో ముఖ్యమైన ప్రముఖమైన దేవాలయాలు 42 దేవాలయాలు ఉన్నాయి. గత వారం 10 రోజుల నుంచి కూడా మా ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఆర్జేసీ గారు, రాజమండ్రి త్రినాథరావు గారు మరియు నేను, డిప్యూటీ కమిషనర్ రమేష్, నేను మరి మా డిఈఓలు అందరూ, ఈ కోనసీమ డిఈఓ గారు సత్యనారాయణ గారు కానివ్వండి, అలాగే మిగతా జిల్లాల యొక్క డిఈఓలు, అసిస్టెంట్ కమిషనర్లు అందరూ కూడా వారి వారి యొక్క పరిధిలో వారి యొక్క సమయాన్ని బట్టి అన్ని దేవాలయాలని కూడా సందర్శించడం జరిగి అక్కడ ఉన్న కార్యనిర్వాహకులతో కోఆర్డినేట్ చేసుకోవటం, వారు ఏ విధంగా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారో ఒకసారి చూసుకోవటం, క్యూ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి సాధారణ భక్తులు ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, ఎవరన్నా విఐపీస్ వస్తే వాళ్ళకి ఎలాగ దర్శనం ఇవ్వాలి, పెద్ద పెద్ద దేవాలయాల్లో విఐపీస్కి ఒక స్లాట్, ఒక టైంను ఏర్పాటు చేసి ఆ సమయంలో వారికి దర్శనం ఇస్తే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందనే ఉద్దేశంతో కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆ విధంగా అందరి కార్యనిర్వాహకులకి కూడా మా పరిధిలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎంతమంది విఐపీస్ వచ్చినా లేకపోతే మన శిఖర దర్శనాలు కానీ, ప్రత్యేక దర్శనాలు కానీ మనం ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ ఉన్నప్పటికీ కూడా సాధారణ క్యూ లైన్ ఎక్కడా కూడా ఆగకుండా, సామాన్య భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా, మరి క్యూ లైన్లో వారికి మంచినీటి సౌకర్యం కానీ, మరి చిన్నపిల్లలు వస్తే వారికి పాలు, బిస్కెట్స్, మరి మజ్జిగ అన్నీ కూడా ఉచితంగా దేవాలయం నుంచి ఇవ్వాలని, ఉచిత ప్రసాదం, ఉచిత దర్శనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
మరి కొన్ని పెద్ద దేవాలయాల్లో సుమారు 20,000 నుంచి పైచెలుకు భక్తులు వచ్చే దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలన్నింటిలోనూ కూడా అక్కడ ఉన్న కార్యనిర్వాహకారికి మరి సంబంధిత చుట్టుపక్కల ఉన్న దేవాలయాల సిబ్బందిని వారికి సహాయం కోసం నియమించడం జరిగింది. ప్రతి ఆ దేవాలయానికి కూడా ఒక ఫెస్టివల్ ఆఫీసర్ను కూడా నియమించడం జరిగింది. వారందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా వారితో కోఆర్డినేషన్ చేసుకుని ఆ సంబంధిత ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే కోఆర్డినేషన్ మీటింగులు, ఉత్సవ మీటింగులు జరిపాం. మరి వాళ్ళందరి యొక్క సహకారాలు తీసుకుని మరి రాబో శివరాత్రి ఉత్సవాన్ని ఏ విధమైన ఇబ్బంది కలగకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు వీరేశ్వర స్వామి మురమళ్ళ దేవస్థానానికి విజిట్కి వచ్చి ఉన్నాను. ఇప్పటికే కార్యనిర్వాహక గారు మాకు సహాయ కమిషనర్ గారి హోదాలో ఉన్నారు ఇక్కడ. వారు నాతో పాటు సీనియర్ ఆఫీసరు వారు కూడా మరి వారికి ఉన్నటువంటి విపరీతమైన డిపార్ట్మెంట్ నాలెడ్జ్తో దేవాలయాన్ని ఈ సంవత్సరం ఇంకా మరి స్థానిక చైర్మన్ గారు కూడా ఉన్నారు, వారి ధర్మకర్త మండలి సభ్యులు, మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారికి ఎంతో ప్రీతి అయిన వీరేశ్వర స్వామి. అందుకని వారి యొక్క అందరి సహకారాలతో ఈ సంవత్సరం ఇంకా మెరుగైన విధంగా భక్తులకు సేవలు అందించాలని మరి రాబో శివరాత్రి దిగ్విజయంగా చేసి భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలని చర్య తీసుకోవడం జరిగింది. యానంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నినాదించారు. యానం పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రదర్శన ప్రారంభించారు. కాపాడుకుందాం భారత రాజ్యాంగం అని నినాదాలు చేశారు. పాత బస్టాండ్ నుంచి చిన్న సెంట్రల్ మీదుగా రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వరకు ప్రదర్శన జరిగింది. యానంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నినాదించారు. యానం పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రదర్శన ప్రారంభించారు. కాపాడుకుందాం భారత రాజ్యాంగం అని నినాదాలు చేశారు. పాత బస్టాండ్ నుంచి చిన్న సెంట్రల్ మీదుగా రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వరకు ప్రదర్శన జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరఫున నేడు జరుగుతున్నటువంటి జాతీయ సభకు సంఘీభావంగా రావడం జరిగింది. ఎప్పుడైతే రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులకి భంగం కలిగేటటువంటి సందర్భాలలో నిరసన తెలియజేయడం అనేది ఒక కార్యక్రమం. 29 చట్టాలని 4 కోట్లుగా విభజించి ఆ 29 చట్టాలకి ఇంకా ఏదైనా వెసులుబాటుగా కొన్ని చేర్చాల్సి ఉందనగా వాటిని తొలగించి ముఖ్యంగా ఇందాక మన దుర్గాప్రసాద్ చెప్పినట్టు సమ్మె చేసే హక్కు కానీ, సమ్మె పని గంటలు కానీ, ఇవన్నీ పని గంటలు నిర్ణయించే అధికారం యాజమాన్యానికి ఇవ్వడం, యాజమాన్యం ఏదైతే నిజంగా అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు మన సమ్మె యానంలో మాత్రమే జరగట్లేదు, లేదు పాండిచేరిలో మాత్రమే జరగట్లేదు, ప్రక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మొత్తం దేశం అంతా కూడా ఈవేళ మొత్తం కార్మికులు, కర్షకులు, కష్టజీవులు, మేధావులు
అందరూ కూడా మన సమాజ అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధికి జీవగరగా ఉన్న కార్మికులు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఒక సదుద్దేశంతో కార్మిక రక్షణ కల్పించడం కోసం ముఖ్యంగా దేవదాన రాజు గారు, దుర్గాప్రసాద్ గారు చెప్పినట్లుగా ఈవేళ 29 కార్మిక చట్టాలని, ఈ 29 కార్మిక చట్టాలు ఎప్పుడు వచ్చినవి? స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం ఆ హక్కు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, 552 రైతు సంఘాలు, కిసాన్ మోర్చా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతులు, కూలీలు పెద్ద ఎత్తున ఈ నిరసన చేస్తూ ఉన్నారు. మరి బ్రిటిష్ వాడు రాకముందు నుంచి, బ్రిటిష్ వాడి కాలం నుంచి సాధించుకున్న కార్మిక చట్టాలని ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. 29 కార్మిక చట్టాలు రద్దు చేసింది. 4 లేబర్ కోడ్ తెచ్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మిక వర్గం ప్రాణాలు అర్పించి సాధించుకున్న కార్మిక చట్టాలనే ఈ విధంగా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అంతేకాదు ప్రభుత్వ సంవత్సరాన్ని కూడా ఒకటి కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేస్తూ నిర్ణయం చేసింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు ఉపయోగపడే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మారుస్తూ 90% నిధుల్ని 60% చేసింది. విత్తనాల చట్టం తెచ్చింది, విద్యుత్ చట్టం తెచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మొన్న జూలై 9వ తారీఖు చెప్పాం, నరేంద్ర మోడీ గారు ఈ కార్మిక చట్టాలు వెనక్కి తీసుకుపోతే కనుక మరో సమ్మె చేస్తా ఉన్నాం. మళ్ళీ 6 నెలలు తరక్కిందని ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మించిపోతే లేదు. మీరు చట్టాల్లో ఎక్కడ కూడా తగ్గి జరగకుండా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు చేస్తూ ఉన్నారు. ఈ చట్టాలు మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశం వేసి కార్మిక వర్గం సాధించుకున్న కార్మిక చట్టాలనే మళ్ళీ ఉపసంహరించాలని, పాత కార్మిక చట్టాలనే యథావిధిగా కొనసాగించాలని కార్మిక వర్గం తెలియజేస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ముమ్మడివరం కాట్రేనికోన, మురిమల్ల గ్రామాల్లో కార్మికులు భారీ ర్యాలీలు, రహదారులపై బైఠాయింపు, మానవహారం కార్యక్రమాలు నిర్వహించారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనాలు 26,000 చెల్లించాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి తదితర డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, భవన నిర్మాణ కార్మికులు, కొబ్బరి వలుపు కార్మికులు, ఆటో యూనియన్ సభ్యులు, నగర పంచాయతీ కాంట్రాక్ట్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ముమ్మడివరం కాట్రేనికోన, మురిమల్ల గ్రామాల్లో కార్మికులు భారీ ర్యాలీలు, రహదారులపై బైఠాయింపు, మానవహారం కార్యక్రమాలు నిర్వహించారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనాలు 26,000 చెల్లించాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి తదితర డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, భవన నిర్మాణ కార్మికులు, కొబ్బరి వలుపు కార్మికులు, ఆటో యూనియన్ సభ్యులు, నగర పంచాయతీ కాంట్రాక్ట్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 2005 ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలి. ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలి. 2,50,000 నిరుద్యోగ ఉపాధి హామీ చట్టాన్ని కేటాయించాలి. కార్మిక ఐక్యత చెల్లాలి. కార్మిక ఐక్యత 26,000 కార్మికులందరికీ కనీస వేతనం 26,000. సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులందరికీ అన్ని కార్మిక సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ప్రతి కార్మిక సంఘం నుండి ప్రెసిడెంట్లు కానీ, సెక్రటరీలు కానీ ఎదురుకు వచ్చి మీ యొక్క సమస్యలు అన్ని కార్మిక సంఘాల వారు కూడా తెలియజేస్తారని ఎందుకు తెలియజేస్తున్నాం. కార్మిక సంఘాల నాయకులు, ప్రెసిడెంట్లు ఎదురుకు రావాల్సిందిగా కోరుచున్నాం.
మిత్రులారా, నేటి ఈ సమ్మెకు జయప్రదం చేసిన వందలాది మంది వివిధ రంగాల కార్మికులందరికీ కనీస వేతనం 24,000 చెల్లించాలని, ఈ వర్గీయులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చేసి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ రోజు జరుపుతున్నటువంటి కూడా ఉద్యమాలు తెలియజేస్తూ ఈరోజు 11 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడానికి మరి విచ్చేసినటువంటి కార్మికులకు దానికి సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సమ్మెకి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కార్మికులకు 29 చట్టాలు అమలులో ఉండేవి. ఈ 29 చట్టాలని రద్దు చేసి 4 కోట్లుగా దాన్ని కార్మికుల మీద దీనివల్ల ఈ 4 కోట్ల వల్ల కార్మికులకు అనేక నష్టాలు జరుగుతున్నాయి. సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, లేకపోతే సంఘాన్ని అయినా రద్దు వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడి మాత్రమే మరి ఏదైనా చేయవలసిన పరిస్థితి. ఈ కార్మికులు కనీస వేతనాలు లేకుండా అనేక అగచాట్లకు గురి అవుతున్నారు. కనీస వేతనం చెల్లించాలని ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు మనం ఖచ్చితంగా మరి హెచ్చరిస్తూ వాటి ప్రజా వ్యతిరేక విధానం వెనక్కి తీసుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 అని ఎప్పుడో చెప్పారు. అది ఈరోజు కనీసం 30,000 అయినప్పటికీ కూడా కనీస వేతనం తక్కువేనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్కీమ్ వర్కర్లందరికీ కూడా ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని, అంతేకాకుండా కొబ్బరి కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఇదివరకే సంక్షేమ బోర్డు ఉండేది, దాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది, దాన్ని ఈ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించాలని ఈ సందర్భంగా మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులకు నష్టం కలిగించే ఏ విధానాన్నైనా సరే మేమందరం ఏకతాటిపై నిలబడి కార్మికుల ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోతామనే ఉద్యమాన్ని మరి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున మనం సమ్మె అంటే ఏదో ముమ్మడి వారని మాత్రమే అనుకునేరు కానీ ఆసేతు హిమాచలం, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు, అలాగే అరుణాచల్ ప్రదేశ్ మొదలుకొని గుజరాత్ వరకు కూడా మరి అన్ని రాష్ట్రాలను కూడా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా ఈ సమ్మె జయప్రదం చేస్తున్న కార్మికులందరకు జేజేలు విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మామిడి కుదురు ఆల్ కాస్ట్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 10 తాటాకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మామిడి కుదురు ఆల్ కాస్ట్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 10 తాటాకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రాజోలు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని ప్రభుత్వం ద్వారా అగ్ని ప్రమాద బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అసెంబ్లీలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే అధికారులను అప్రమత్తం చేశారు. బాధితులకు అండగా ఉండాలని సూచించారు. ఆస్తి నష్టం అంచనా వేయాల్సి ఉంది.
నమస్కారం అండి. రాజోల్ నియోజకవర్గంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మామిడికుదురు మండలంలో మామిడికుదురు గ్రామంలో ఆల్ క్యాస్ట్ కాలనీ అనేది ఉంది. దీంట్లో సుమారుగా 12 గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎలా జరిగిందనే దానికి ఎవరికి ఇంకా అంతు చిక్కదు. కానీ ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు, రోజువారీ కూలీలు అందరూ కూడా రోడ్డున పడ్డారు. వాళ్ళకి సంబంధించిన పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్స్ అవనివ్వండి, వాళ్ళకి సంబంధించిన విలువైన వస్తువులు, దాచుకున్న రోజు కూలి పని చేసుకుని దాచుకున్న డబ్బు, కొద్దిగా కూడబెట్టుకున్న బంగారం, వెండితో సహా అగ్నికి ఆహుతైపోవడం జరిగింది. దీని మీద ఆల్రెడీ దేవవరప్రసాద్ గారితో, ఆల్రెడీ ఎంపీ గారు హరీష్ మాధురి గారితో, ఇటు గిడ్డి సత్యనారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వారందరూ అసెంబ్లీ సమావేశాల్లోని ఎంపీ గారు ఢిల్లీలో ఉండబట్టి వాళ్ళందరూ ఫోన్లో కూడా అధికారులతో అందరితో కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తామని వాళ్ళ పైనుండి హామీ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఇదే కనుక నైట్ జరిగి ఉంటే ప్రాణహాని కూడా జరిగేది. ప్రాణహాని లేకపోవటం చాలా ఊపిరి పీల్చుకోదగ్గ విషయం. వీళ్ళందరికీ కూడా పైనుంచి 2 ఎమ్మెల్యేలు, ఎంపీ గారు కూడా న్యాయం చేస్తాం, మీరందరూ దగ్గరుండి చూడమని చెప్పారు. మేమందరం వచ్చి ఇక్కడ వీళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో మామిడికుదురు మండలంలో ఆల్ క్యాస్ట్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగిందండి. సుమారు 8 తాటకిళ్ళు పూర్తిగా దగ్ధమైపోయినాయి. ఎవరో ఒకరు ఇంట్లో గ్యాస్తో వెలిపించుకుని గ్యాస్ ఆఫ్ అయిపోవడం వల్ల అక్కడ ఉన్న పక్కన ఉన్న ఆకులు అంటుకుని మొత్తం చుట్టుపక్కల ఉన్న 8 హౌసెస్ కూడా తాటకిళ్ళు కూడా దగ్ధమైపోయినాయి. వాళ్ళందరూ వస్తువులన్నీ కాలిపోయినాయి పూర్తిగా. కొంత నగదుతో పాటు కొంత ధనం కూడా కోల్పోయింది. అదేవిధంగా ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. వెంటనే ఫైర్ స్టేషన్ వచ్చి ఫైర్ సిబ్బంది వచ్చి వెంటనే మంటలు ఆర్పారు. కాబట్టి ఈ విషయం కొంతమంది విద్యార్థులకి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా పూర్తిగా కాలిపోయిన సమాచారం. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. గండిపోసం ఆలయం దరిచేరిన గోదావరి నీరు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. గండిపోసం ఆలయం దరిచేరిన గోదావరి నీరు ప్రవాహం. గండిపోసమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులకు రావద్దన్న ఆలయ అధికారులు. నీటి మట్టం తగ్గే వరకు భక్తులను గండిపోచమ్మ ఆలయాన్ని మూసివేస్తున్న అధికారులు. పర్యాటకులు ఆలయ పరిసరాలకు రావద్దని అధికారులు తెలిపారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం వై జంక్షన్ చెక్ పోస్ట్ సమీపంలో టిప్పర్ ర్యాలీ ఎదురుగా స్కూటీపై వస్తున్న మహిళను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం యానానికి చెందిన మహమ్మద్ మొమీనా తన్విక్ బీటెక్ విద్యార్థిని కళాశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన చోటు చేసుకుందని, ఆ ఘటనలో విద్యార్థిని మృతి చెందారని పంచనామా నిమిత్తం యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా నాకు దారి తిండి లేదు. నేను బాధ కలుపుతున్నారు. ఇదిగో హాస్పిటల్లో కూడా తిరుగుతున్నాం. ఇగో ఇదిగోండి. ఏం చేస్తాం? ఎవరి మీద కంప్లైంట్ ఇస్తాం? దీనివల్ల గవర్నమెంట్ అదే అలా కాదు. దీనివల్ల ఈ దేశం వల్ల గవర్నమెంట్ ఏమైనా ఉపకారుందా? డబ్బులు అలా కాదు. ఇక్కడ ఏమన్నా గవర్నమెంట్ ఏముందో చెప్తానండి. అది ఈ పేదలు నిలువెడుతాడు. నువ్వు ఇస్తావా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.